దేశంలో విద్య, వైద్యము క్రిస్టియన్ మిషనరీస్ అందించిన సేవలని అభినందించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉన్నది. క్రైస్తవ మిషనరీ, క్రిస్టియన్ మిషనరీలు ప్రభుత్వం వెళ్ళని స్థలాలకు కూడా వెళ్ళి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున బైబిల్ పవర్ మిషన్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయను. దాస్తే దాగేది కాదు సత్యం. చాలామంది మాట్లాడతారు, క్రైస్తవులు భారతదేశానికి కీడు చేశారని మత ఉన్మాదంతో నిండిన మనుషులు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఇలా మాట్లాడినప్పుడు ఈ మాటలు విని చాలామంది కూడా నిజమేమో అనుకుంటారు. క్రైస్తవులు భారతదేశాన్ని ఏం చేశారు, అసలు ఏం చేశారని చూస్తే నేను చెప్పడం కాదు, పేరు మోసిన వ్యక్తి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, గొప్ప పదవి చేపట్టిన వ్యక్తి చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన మాట్లాడుతున్న మాట, మిషనరీలు, క్రిస్టియన్ మిషనరీలు భారతదేశానికి ఎన్నో తీసుకొచ్చి పెట్టారు. చదువును తీసుకొచ్చారు, వారు డెవలప్ చేస్తూ వచ్చారు, హాస్పిటల్ తీసుకొచ్చారు. వారు లేకపోతే భారతదేశంలో అభివృద్ధి లేదు. ఎక్కడుంది చదువు, ఎక్కడుంది హాస్పిటల్స్, ఎక్కడ వైద్యం అనేది అత్యంత కీలకం ఈ దేశంలో. ప్రభుత్వం వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది, విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ప్రభుత్వము ఈ కోట్లాది ప్రజలకు విద్యను, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురాలేకపోయింది. ప్రభుత్వంతో పోటీ పడి క్రిస్టియన్ మిషనరీస్ ఒక వార్ లాగా, ఒక యుద్ధం చేస్తే ఎంత గొప్పగా యుద్ధంలో గెలవడానికి ప్రయత్నం చేస్తామో, క్రిస్టియన్ మిషనరీస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ని ప్రాధాన్యత తీసుకొని విద్యను, వైద్యాన్ని ప్రభుత్వంతో సమానంగా ఈ దేశంలో పేదలకు అందించారు. కాబట్టే ఈ దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రపంచానికే మేధస్సును అందించే సైంటిస్టులను, ఇంజనీర్లను ఈ రోజు మనము ఉత్పత్తి చేయగలుగుతున్నాము. ఈనాటి జీవన ప్రమాణం ఈ మధ్య కాలంలో లెక్కలు బయటకు వచ్చినాయి. 72 సంవత్సరాలు మనిషి యొక్క జీవన ప్రమాణము సరాసరి ఈ రోజు 72 సంవత్సరాలు. స్వతంత్రం వచ్చినప్పుడు ఒక మనిషి జీవన ప్రమాణము 32 సంవత్సరాలు ఉంటే ఈ రోజు 72-73 సంవత్సరాలకు చేరుకున్నామంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినాయో వారితో పోటీ పడి సేవ చెయ్యాలి, మానవాళిని కాపాడాలి, ఈ కాపాడిన మానవాళికి విద్యను అందించాలి అని క్రిస్టియన్ మిషనరీస్ కంకణం కట్టుకొని అంకిత భావంతో సేవలు అందించింది. కాబట్టి ఈ దేశంలో విద్య, వైద్యము క్రిస్టియన్ మిషనరీస్ అందించిన సేవలని అభినందించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉన్నది. ఇవన్నీ వారు చేశారు. బ్రిటిష్ వారు వేరు, క్రిస్టియన్ మిషనరీస్ వేరు. బ్రిటిష్ వారు క్రీస్తుని ఎరిగినానని చెప్పుకొని దేవుని బాటలు నడవక అనేక మందిని హింసించిన పద్ధతి అయితే, మిషనరీలు వారికి ఎగనెస్ట్గా మాట్లాడుతూ మీరు చేస్తున్న తప్పని ఖండించి మన భారతదేశంలో ఉన్న ప్రజలకి భోజనమును, ఆహారమును, చదువును, విద్యను, ఆరోగ్యాన్ని, అమ్మాయిలు బాల్య వివాహాలు చేసుకుంటే ఆపివేసి, సతీ సహగమనాన్ని ఆపివేసి ఎన్నో మంచి కార్యాలు చేశారు మిషనరీస్. ఒంగోల్, హైదరాబాద్, తెలంగాణ, చెన్నై, ముంబై, ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, నువ్వెక్కడికి వెళ్ళి చూసినా మిషనరీల యొక్క పరిచర్య ఉంటుంది. కానీ చాలా మంది రాజకీయ వేత్తలైన వారు మేము పెరగాలి, మేము ఉద్దేశంతో ఉండాలని చాలామంది మత ఉన్మాదంతో నింపబడి క్రైస్తవులను తప్పుబట్టి చూపిస్తూ వచ్చారు. కానీ ఆగదు కదా, అనేక మంది క్రిస్టియన్ చేసిన మంచి విషయాలు తెలుసుకుంటా ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, యేసుక్రీస్తు ప్రేమించినాడు కాబట్టి క్రైస్తవులు కూడా ప్రేమించారు. ఎన్నో దేశాల నుంచి వచ్చి వాళ్ళకు అవసరమా? వారు ఇక్కడికి వచ్చి భారతదేశంలో చదువు లేదు, వాళ్ళ తిండి వేరు, వారి భాష వేరు, ఏది వేరైనా కూడా ప్రభువు కొరకు నిలబడుతూ చేస్తూ వచ్చారండి. చదువు తీసుకొచ్చారే, వైద్యం తీసుకొచ్చారు. మన ఆడపిల్లలు చదువుకునే వాళ్ళ ఉందా? ఆడపిల్లలు చదువు తీసుకొచ్చారు. ఎన్ని మంచి ఘనకార్యములు చేస్తూ వచ్చారు. కుల నిర్మూలన చేస్తూ వచ్చారు. కులమని కొట్టుకుంటూ ఉంటే ఆ కులము లేదని చెప్పి అందరిని తీసుకొచ్చి దగ్గర చేర్చుకొని భోజనం పెట్టి నోట్ల అన్నం పెట్టేవారు. ఒకసారి మిషనరీల చరిత్ర చూసుకోండి మీరు. మనల్ని హింసించిన బ్రిటిషర్స్ వేరు, మిషనరీస్ వేరు. మిషనరీస్ యొక్క ప్రేమ తెలుసుకోండి మీరు.
మిషనరీస్ ఏం చేశారు తెలుసుకోండి. విలియం కేరీ ఏం చేశాడు భారతదేశానికి? ఎన్నో సంస్కరణలు చేస్తూ వచ్చాడు, ఎన్నో సంస్కరణలు చేస్తూ వచ్చాడు. ప్రియమైన సోదరుడా, అందరికీ తెలిసి విషయం కాకపోతే నొక్కి పట్టేస్తూ ఉంటారు. అర్థం చేసుకోండి. ఇప్పుడైనా ఒక దేశానికి ప్రధానే క్రైస్తవుడు భారతదేశానికి ఘనకార్యము గర్వకారణమని మాట్లాడుతూ వచ్చాడు. మన క్రైస్తవులున్న ప్రాంతానికి వెళ్ళి ఆయన ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వచ్చారు. మన దేశంలో ఉన్న ప్రధానులు అంబేద్కర్ గారు ఆదరించి లాలన చేసింది మిషనరీస్. ఎంతో ప్రయాసపడ్డారు తెలుసా? వాళ్ళ గురించి తెలుసుకోండి అండి. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన మాటల ద్వారా, వారు చెప్పిన కృప ద్వారా, వారు చెప్పిన ఆలోచన ద్వారా సమస్త పాపాన్ని వదిలిపెట్టారు. త్రాగుడు, వ్యభిచారము, దొంగతనము, నరహత్య అన్ని వదిలిపెట్టి యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చారు. రేవంత్ గారు అంటారు, మిషనరీసు ప్రభుత్వం వెళ్ళని స్థలాలకు కూడా వెళ్ళి, క్రైస్తవ మిషనరీ, క్రిస్టియన్ మిషనరీలు ప్రభుత్వం వెళ్ళని స్థలాలకు కూడా వెళ్ళి విద్యా వైద్యం అందించారు. విద్యా వైద్యం ఎలాగే ప్రభుత్వం కూడా చేయలేదు. అలాంటి పరిస్థితులు వాళ్ళందరూ చేస్తూ వచ్చి వీళ్ళు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఆపేసేదంట. బ్రిటిష్ గవర్నమెంట్ అంటే ఆపేసేదంట. ఎందుకో ఆపేసేది? మన భారతదేశంలో ఉన్న భావజాలం కలిగిన వారు చాలామంది కులం నిర్మూలన చేయకుండా కులం నిరూపిస్తూ వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవడం, వాళ్ళ దగ్గరికి చేయడం ఎందుకని పోసేవారు. అలాంటి పరిస్థితులు కూడా వాళ్ళని పక్కన పెట్టి ముందుకు వచ్చారు. మదర్ తెరిస్సా, ఆమె మీద కూడా నిందలు మోపేవాళ్ళు, దుర్మార్గులు, దౌర్భాగ్యులు ఆమె మీద కూడా నిందలు మోపేవాళ్ళు ఉన్నారు. చాలా ఘోరాతి ఘోరం. అరే, కుష్ఠరోగం వచ్చి సస్తా ఉంటే ఏ ఒక్కడు కూడా ఇట్లా మాట్లాడేవాడు ఆ దినాలు ఎవడు రాలా? ఏ ఒక్క వ్యక్తి వచ్చిన లేడు. ఈమె వెళ్ళి అనేక మంది పాదాలు గడిగి సాయం చేసింది. ఏమి సాధిస్తావు? దేవుని కొరకు నిన్ను వారిని పొరుగు వారి ప్రేమించమని చెప్పిన మాట ప్రకారం చేస్తూ వచ్చి, భారతదేశంలో కాదండి, ఆఫ్రికాలో, ఒక భారతదేశంలోనే కాదు, ఆఫ్రికా, చైనా, నేపాల్, ఇదంతా బ్రిటిషర్ వాళ్ళకి విధానం ఉన్నప్పుడు వారిలో క్రిస్టియన్ దేవుని నమ్ముకున్న వ్యక్తులు ప్రజలకు దొంగతనంగా దొంగ చాటుకు వెళ్ళి స్వార్థ చెప్పి అనేక మంది భోజనం కడుపు నింపి బట్టలు ఇచ్చి ఆహారం ఇచ్చి వారికి చదువు చెప్పించి వైద్య ఇది భారతదేశానికి కావాల్సింది. ఇప్పుడు ఏముందండి? కులాలు. ఆ కులమురా, ఈ మతమురా, కొట్టురా, సంపురా, ఎక్కడున్నాయి? కాలేజీలు ఉన్నాయా? హాస్పిటల్ ఉన్నాయా? చదువు ఉందా? ఇప్పుడున్న గవర్నమెంట్ హాస్పిటల్ అట్లనే చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి. మంచి ట్రీట్మెంట్ ఉందా? ఎలాంటి పరిస్థితి చేస్తాం ఆలోచించండి. దేవుని ప్రేమ ఉంటే దేని మీద ఆశ పెట్టుకోం. ఈరోజు మేమున్నాం. దేవుని ప్రేమను బట్టి అనేక మందికి మేలు చేస్తూ సహాయం చేస్తూ దేవునికి నిలబడుతున్నాం, నింపబడుతున్నాం. కారణం క్రీస్తు చూపించిన ప్రేమే, అంతే తప్ప ఏమీ లేదు. చాలామంది అపోహలు ఆ రేవంత్ గారు మాట్లాడిన మాట తొలగించేసింది, ముసుగులు తొలగించేసాయి చాలామందికి. నిజమా? మిషనరీ ఇంత చేశారా? ఎస్. నీళ్ళు లేకపోతే బావిలు తవ్వించారు, నీళ్ళకు అల్లాడిపోతూ ఉంటే బోర్లు వేయించారు. చదువు లేకుండా అనేక మందికి పోయి ఎంగిలి మెతుకుల కోసం అల్లాడిపోతుంటే వీళ్ళు రండి ఆహారం పెడతాను, మీరు ఇక్కడ చదువుకోండి అని చెప్తూ వచ్చారు. అది మిషనరీలు చేసిన గొప్ప త్యాగం. మీకు భారతదేశంలో ఉన్న మిషనరీలు ఏం చేశారో, సువార్తికులు ఏం చేశారో, క్రైస్తవులు ఏం చేశారో వాటిని వివరిస్తాను నేను మీకు. అనేక విషయాలు వస్తాయి, మీకు తెలియజేస్తాం. తొందరపడి ఎవరి మాట్లాడాలి నమ్మొద్దు. ఎవరంటే వ్యర్థమైన మాటలు మాట్లాడతారో, క్రైస్తవులు ఇలా చేశారు, మనం కీడు చేస్తున్నారని. క్రైస్తవులు భారతదేశానికి గర్వకారణం. క్రైస్తవుడు భారతదేశంలో ఉన్నప్పుడు అనేకమైన సహాయం. ఇప్పుడు కూడా మేము క్రిస్టియన్ దేవుని నమ్మిన తర్వాత, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, ఇది మతము కాదు, ఇది ఒక మార్గం. ఈ మార్గములో అవలంబించినప్పుడు పరలోకం చేర్చబడాలని, అందరూ చేరాలని, నరకం నుండి తప్పించుకోవాలని, అందరూ బాగుండాలని మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అది జరిగేది. రేవంత్ గారు చెప్పిన మాట ఇది. ఎవరు చెప్పినా కూడా రేపు దినాన మోడీ గారు పెడతారు ఒక మీటింగ్, క్రిస్మస్ మీటింగ్. అక్కడ ఆయన చెప్పేది ఏం చెప్తారో తెలుసా? యేసుక్రీస్తు పరమ గురువు అండి, యేసుక్రీస్తుని చూసి మాదిరిగా నేర్చుకోవాలండి ఆయన కూడా చెప్తాడు అదే. కానీ చెప్పడం గొప్ప కాదు. నేను కానీ ఇతరులు కానీ
యేసుక్రీస్తు చూపించిన మార్గంలో నడవడం గొప్ప. అది మిషనరీలు చేశారు. ప్రపంచమంతా చాటింపేశారు. ప్రేమ ద్వారా ప్రజల మనసులు గెలుచుకున్నారు. కత్తుల ద్వారా కాదు, బాకుల ద్వారా కాదు, ప్రేమ ద్వారా ప్రజల మనసు కలుగుతున్నారు. అలాగన దేవుని యొక్క కృప రాబోయే దినాల్లో మనమందరం మిషనరీలుగా అనేక మందికి ఏ స్వార్థం ఆలోచించకుండా చేద్దాం. వారు కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వేశారండి. ఇక్కడ హాస్పిటల్ కట్టారు, ఇక్కడ పెద్ద పెద్ద స్కూల్స్ నిర్మించారు. అక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి అవసరమేంది వాళ్ళకు? వాళ్ళ దేశాలు బాగా చేసుకోవచ్చు కదా, అవసరమేంది? ఏం ప్రయోజనం ఏం లేదు. కేవలం యేసుక్రీస్తు చెప్పారు, మీరు అందరినీ ప్రేమించని చెప్పిన ప్రకారం అందరి దగ్గరికి వెళ్ళారు. ఇప్పటికి నరమాంస భక్షకుల దగ్గరికి కూడా వెళ్ళి మీరు పరిచయం చేస్తున్నారు. చాలా మంది చచ్చిపోతున్నారు. కాబట్టి ఆలోచించండి, మీకున్న భావాన్ని తొలగించుకోండి. మిషనరీలు భారతదేశానికి చాలా మంచి కార్యాలు చేశారు. ఒక్కొక్కటి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.